దానివల్ల నష్టం వచ్చింది. వాళ్ళు విశ్వాసం వచ్చి దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం కాడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? భయపడ్డారు. వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడు ఇది కొట్టాడో 2 సెల్లుగా అయిపోయింది. ఆ ఎర్ర సముద్రం దాటిపోయి, ఆ ఎర్ర సముద్రం నేను కూడా ప్రయాణం చేస్తూ వచ్చాను మొన్న ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు. కాబట్టి అది కాదు మనకి ఇంపార్టెంట్. కానీ మన దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత బలం కలిగిన వాడో అది మనం తెలుసుకొని ఉండాలి. దయచేసి మీరు కూనిపాట్లు పడబాకండి. ఒక రోజు ఉంది కూనిపాట్లు పడే రోజు, ఇక మళ్ళీ లెగిసే పని లేదు. నిద్రబాబు కాక. ఎందుకంటే జనరల్గా ఈ తెలంగాణలో అక్క 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 అని అంటూ ఉంటారు. నేను మొదటి వెళ్ళినప్పుడు తెలంగాణకి ఏంటి అక్క అని అంటున్నారు ఏంటి అని చెప్పి అని అంటూ ఉంటారు. అట్లాగే దేవుని విషయాలు మనం అట్లా ఉండాలి. ఇక్కడ ఉంటాడు సోయా నక్షత్రమందు ఆయన తను చేసిన అద్భుతములు చూపిన దినము వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదంట. చూసారా? ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోలేదంట. వాళ్ళు ఏదో మామూలుగా అంటున్నారు అంతే. అట్లా కాకుండా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడని చెప్పి మనం నమ్మాల. వారు దేవుని నిబంధన గైకొనకపోయేది, ఆయన ధర్మశాస్త్రమందు అనుసరించుకోలేకపోయారు అంటారు. చూశారు కానీ నమ్మలేదు వాళ్ళు. ఇప్పుడు లడ్డు ఉందనుకో, యూ మస్ట్ హ్యావ్ ఇట్ అవర్ ఇస్ టేస్ట్. నువ్వు తింటే కదా రుచి తెలిసేది. తినకముందు బాగుందంటే అంట, నువ్వు తిని చూడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని చెప్పి, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కాబట్టి రుచి చూడాలా. దేవుని వాక్యం ఎప్పుడైతే తెలుసుద్దో, చదివినప్పుడు ఎంతో మనిషికి తృప్తి, ఆనందం. ఇప్పుడు మా మా మేనల్డ్ అన్నాడు నిన్న గుడివాడలో, మామయ్య దోమలు లేకుంటే ఆ పల్లెటూరేది అన్నాడు. ఎట్ట పండుకోవాలి ప్రభువా, మరి అప్పుడులాగే ఉందా పాకేమో, అట్లాగే ఉందామో ఏంటి ప్రభువా, ఈ రాత్రి సరిగ్గా లేకపోతే వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. వచ్చేవరకు మంచి ప్యాలెస్ గీలెస్ జబర్దస్త్గా ఉంది. ఈ రాత్రి పండుకోవడానికి నాకు అనుకూలంగానే ఉంది అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు ఎందుకు ఏది కుట్టింది పర్లేదు, కానీ దోమలు కుట్టినట్టే వచ్చి నాకు ఎవడు ఉండరు చూసేది. మా మేనగోళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు ఎవడు అందరు తలగుదారని ఉన్నారు. అమ్మగారు వెళ్ళిపోయింది, అక్కడికి పైకి ముందే వెళ్ళిపోయింది. ఇక ఎందుకు పిల్లలందరూ విదేశాలు, అమెరికాలో ఒకడు, ఇంగ్లాండ్లో ఒకడు, దుబాయ్లో ఒకడు ఉన్నాడు. వాడు తీరు ఒక నా ప్రాణం పోయినా మళ్ళీ 5-6 రోజులు వాళ్ళు వచ్చి నాకు విమానంలో వచ్చింది, అక్కడ ఉండాల్సిందే. అందుకని ఇది మన లోకం కాదు. అందుకని ముందే ఏం చేయాలి మనం? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ప్రభు గారికి జీవిస్తామో ప్రభు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు. మన నెహెమ్యా కబ్బేరైన రాజు గిన్నెందించేవాడే, కానీ గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అందుకని మన జీవితాల్లో కూడా మనం ఎంత పేదవాడమైనా సరే, ఎంత పనికి మానవాడమైనా సరే, మనం ఎవరిని కలిగి ఉన్నాం? అరే ప్రభు బిడ్డలు రా, యేసు బిడ్డలు నమ్మినోళ్ళు, వీళ్ళు క్రైస్తవులు రా అని చెప్పుకుంటారు. ఆ విధంగా మనం ప్రభువుని ఘనపరిచే వారికి ఉండాలా, ప్రభువుని సంతోషపెట్టే వారికి ఉండాలా. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. కేవలం చూసారా, సంత చేసే విషయంలో కూడా చాలామంది తడుముకొని వేస్తూ ఉంటారు. తడుముకోబాకంటే మనకు వచ్చే దాంట్లో మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇప్పుడు బియ్యం అమ్మ ఎందుకమ్మంటే ఇది దశంభాగం రా అనేది మమ్మ దగ్గర నేర్చుకున్నాను, దశంభాగం. అట్లాగే దేవుడు నన్ను దీవిస్తూ వచ్చాడు నాకు. అందుకని మీరు ఇక్కడ చూస్తే దేవుని కార్యం చూడమంటాడు, వారు దేవుని నిబంధన గైకొనకపోయేది, ఆయన ధర్మశాస్త్రం ముందు అనుసరణపూర్ణలేకపోయేది, ఆయన క్రియలను ఆయన చూపిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారని చెప్పంటున్నారు. శాంతి దగ్గర మర్చిపోకుండా మనం ప్రభునందు విశ్వాసం వచ్చినట్టయితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేసిరి, తమ నాలుగుతో ఆయన్ని బొంకారంట. నాలుగుతో అబ్బో ఏం బొంకుతున్నావు అమ్మో అంటారు చూడు, బొంకడం. అట్లాగే ఆ విధంగా చేయకుండా ప్రభువుని మనం ఉదయంలో చేర్చుకొని ప్రభు కొరకు ఎప్పుడైతే జీవించి ప్రార్థన చేస్తుంటామో ప్రభు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది.